మాత్రం చేయలేనా? శివవు అనిపించావే. నేను శివ అయితే నువ్వు శివంగివే. నువ్వు చేయమన్నట్టే చేస్తాను. ఉంటాను. సరే. మై డియర్ అత్తయ్యలు మావయ్యలు, ఇప్పుడు మొదలవుతుంది మీకు అస్సలైన టెన్షన్. కిడ్నాపర్స్ ఇంకా కాల్ చేయలేదేంటి మహా? వాళ్ళు ఎలాంటి డిమాండ్స్ పెడతారో ఏంటో. వెయిట్ చేయడం ఎందుకు మహా, నువ్వే వాళ్ళకి కాల్ చేయి. వాళ్లే కాల్ చేస్తున్నారు. త్వరగా లిఫ్ట్ చేయి మహా, వాళ్ళకి ఏం కావాలో అడుగు. డబ్బు నగలు ఏది అడిగినా ఇస్తానని చెప్పొదినా. హలో, నేనే మేడం, కిడ్నాపర్ని. తెలుసు. నీకేం కావాలి? ఎంత డబ్బు కావాలి? డబ్బులు మాకెందుకు? ఓ 60 కిలోల ఆడమనిషి, 70 కిలోల మగ మనిషి కావాలి. అరవై కిలోల ఆడ మనిషా అంటే నేను? 70 కిలోల మగ మనిషి అంటే నేను? అంటే మేం కావాలా? మీరు కాదు, రేవతి కిరణ్లు కావాలి. వాళ్ళ పెళ్లి జరగాలి. 1 గంటలోపు వాళ్ళిద్దరూ రిజిస్టర్ ఆఫీస్ లోపల ఉండాలి. ఎవరు నువ్వు? కిడ్నాపర్నని చెప్పాను కదా. నీకు రేవతి కిరణ్లకి ఏంటి సంబంధం? సంబంధం లేదు. మా ఫ్రెండ్ చెప్పారు, మేము చేస్తున్నాం. ఎవరు మీ ఫ్రెండ్? అది మీకు అనవసరం. మేం చెప్పింది చేయకపోతే మీ పిల్లల్ని పరీక్ష రాయనివ్వం. వాళ్ళ మైండ్ డిస్టర్బ్ చేసి చదివిందంతా మర్చిపోయేలా చేస్తాం. వాళ్ళ మెమొరీని డిలీట్ చేస్తాం. త్వరగా వెళ్ళి చెప్పింది చెయ్యండి పిన్ని, లేదంటే మమ్మల్ని ఏదో ఒకటి చేసేలా ఉన్నారు. ప్రీతి, మీకేం కాదు. వాళ్ళేం చెయ్యరు, ఊరికే బెదిరిస్తున్నారు. వీళ్ళేం చేయకపోయినా మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా పెద్దమ్మా. అవి రాయకపోతే 1 ఇయర్ పోతుంది. చదివిన సబ్జెక్టే మళ్ళీ మళ్ళీ చదవాలంటే బోరింగ్ పిన్ని. కష్టపడి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యాం. అయ్యయ్యో, మీ కష్టం ఏ కాలేజ్ అమ్మాయిలకి రాకూడదు అమ్మాయిలు. విన్నారు కదా, వెంటనే మేము చెప్పింది చెయ్యండి. లేదంటే మీ పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అవుతారు. తర్వాతి క్లాస్కి వెళ్లాల్సిన వాళ్ళు మళ్ళీ అదే క్లాస్లో చదవాలి. మీకు గంటే టైం. ఆ లోపు కిరణ్ రేవతిలు రిజిస్టర్ ఆఫీస్లో ఉండాలి. హలో 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 హలో, కాల్ కట్ చేశారు మహా. పిల్లల్ని కిడ్నాప్ చేసి ఈ పెళ్లి జరగాలని బెదిరిస్తున్నారంటే ఇది ఖచ్చితంగా కిరణ్ గడి పని. వాడు స్టేషన్లో ఉంటే కిడ్నాప్ ఎలా చేస్తాడో వదినా? తన మనుషులతో చేయించుంటాడు. ఎవరితో చేయించినా మన పిల్లలు ఇరుక్కున్నారు మహా. వెంటనే రేవతిని కిరణ్ని వదిలేద్దాం. వద్దు జనా, అలా చేస్తే మనం ఓడిపోతాం. అలా చేయకపోతే పిల్లలు ఫెయిల్ అయిపోతారు మహా. ఏం కాదు, ప్రీతి ఉషలను వాళ్ళేం చేయలేరు. ఈ ఇయర్ వేస్ట్ అయితే అప్పుడెలా వదినా? ఏం కాదు అని చెప్తున్నాను కదా. అలా ఎలా చెప్తావు మహా? అవునులే, ఎంతైనా ప్రీతి నీ కన్న కూతురు కాదు కదా. అర్చన, ప్రీతి నీ కన్న కూతురు అయ్యుంటే నువ్వు ఇలా మాట్లాడేదానివా వదినా? ప్రీతి నా కన్న కూతురు కాకపోయినా ఉష మీ కన్న కూతురైనా వాళ్ళిద్దరూ నా సొంత పిల్లలే. మరి నువ్వు వాళ్ళ కోసం ఏం చేస్తున్నావు మహా? కిడ్నాపర్ల దగ్గర చిక్కుకొని పిల్లలు ఏడుస్తుంటే ఏం కాదు అంటున్నావు. రేవతిని కిడ్నాప్ చేసినట్టు ప్రీతి ఉషల్ని కూడా నువ్వే కిడ్నాప్ చేయించావా వదినా? అందుకే ఇంత ధీమాగా మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు గిరి?
రేవతిని కిడ్నాప్ చేయటం అవసరం. పిల్లల్ని కిడ్నాప్ చేయించటానికి నాకేం అవసరం? ఇప్పుడు ఎలాగైనా పిల్లల్ని విడిపించడం అవసరం మహా. వాళ్ళకేమన్నా అయితే తర్వాత బాధపడేది మనమే. ముహూర్తం దాటిపోయేంత వరకైనా ఆగండి జనా, తొందరపడద్దు. పెళ్లి ఆగాలి. కిడ్నాపర్స్ ఏమో పెళ్లి జరగాలి అంటున్నారు, నువ్వేమో పెళ్లి ఆగాలి అంటున్నావు. మధ్యలో పిల్లల గతి ఏం కావాలి మహా? వాళ్ళని చంపేద్దాం అనుకుంటున్నావా? పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎందుకు చచ్చిపోతారు? ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తారు. అలా కాదు మహా. ఆ కిడ్నాపర్సు కామెడీగా పరీక్షలంటున్నారు కానీ సీరియస్గా పిల్లల్ని ఏదైనా చేస్తే చాలా కష్టం. మనం ఏదో ఒకటి చేయాలి. ఓకే జనా, ఒక పని చేస్తాను. కిడ్నాపర్స్ ఫోన్ నెంబర్ ఆధారంగా పిల్లలున్న లొకేషన్ ట్రేస్ చేసి అక్కడికి రౌడీల్ని పంపించి పిల్లల్ని కాపాడమంటాను. మా చెల్లెళ్ళకు కూడా మీలాగే చదువంటే చాలా ఇష్టం. నేను వాళ్ళకి ఏ కష్టం కలగకుండా చూసుకుంటాను. ఇక్కడి నుంచి వెళ్ళే వరకు మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటాను. రేయ్, మహాలక్ష్మి మేడం గారి పిల్లలు ఇక్కడే ఉన్నారు. బాబా, మనకు గెస్ట్లు ఎవరో వచ్చారు. రేయ్, రండ్రా. ఎవర్రా మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా మేడం పిల్లల్ని ఎత్తుకొచ్చేస్తారా? మిమ్మల్ని చంపి పిల్లల్ని తీసుకురమ్మని మా మేడం చెప్పింది. మేం చెప్పాంగా మా పిన్ని చాలా పవర్ఫుల్ అని. మా పెద్దమ్మతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మీకు ఆవిడ గురించే తెలుసు, మా బావ గురించి తెలీదు. మీ పావేమైనా తురుమా తోపా వస్తాదా? కాదు, తన చెల్లెళ్లకు మంచి బ్రదర్, మీలాంటి వాళ్లకు హిట్లర్. ఇంకా డిస్కషన్ ఏంటన్నా? వీళ్ళని చంపి వాళ్ళని తీసుకెళ్దాం పదా. ఛా, మరి నలుగురే వచ్చారేంట్రా? ఏ 40 మంది రావాలా? రేయ్, ముందు వీడి కాలు చేయి విరగొట్టి తల పగలగొట్టాలి. కాలు విరిగింది, చెయ్యి విరిగింది, తల పగలగొట్టనా? అది మా బావ అంటే. ఏయ్! ఏయ్! రేయ్! మర్యాదగా వాళ్ళని వదలకపోతే దీని పీక కోస్తాను. నేను కాబట్టి మామూలుగా కొట్టాను. తను పోలీస్,
పిచ్చ కొట్టుడు కొడుతుంది. పోలీసా? ఏ డౌటా? భయపడకండమ్మా, రౌడీలు పారిపోయారు. ఇప్పుడు చెప్పండి అమ్మాయిలు, మీ పిన్ని గురించి. మన వాళ్ళే ఫోన్ చేశారు. కిడ్నాపర్స్ ని చంపేసి పిల్లల్ని తీసుకొస్తుంటారు. హలో, ఏమైంది? పిల్లల్ని సేవ్ చేశారా? కిడ్నాపర్స్ ని చంపేశారా? లేదు మేడం, వాళ్ళే మమ్మల్ని షేపులు లేకుండా కొట్టారు. దెబ్బలు బాగా తగిలాయి మేడం. డబ్బులు పంపించండి, ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఆ కిడ్నాపర్సు సామాన్యుల్లా లేరు మహా. వాళ్ళతో గొడవ ఎందుకు మహా? రేవతిని వదిలేద్దాం. పిల్లల్ని కాపాడుకుందాం వదినా. ఇప్పుడు అత్తకి ఫోన్ చేసి అసలు విషయం చెప్పాలి. రేవతిని నువ్వు వదిలేకపోతే మేం విడిపిస్తాం మహా. రేవతిని స్టేషన్కి తీసుకెళ్ళి కిరణ్ని కూడా విడిపించి పిల్లల్ని కాపాడుకుందాం. అసలే ఇక్కడ గొడవగా ఉంటే మధ్యలో దీని గోలేంటి? హలో, హలో అత్తయ్య, టిఫినీలు చేశారా? కాఫీలు తాగారా? ఏంటి వేళాకోళంగా ఉందా? ఇది అడగడానికి కాల్ చేశావా? మీరు ఎలా ఉన్నారో కనుక్కుందామని చేశాను అత్తయ్య. మేము టెన్షన్ లో ఉన్నాం, నువ్వు ఫోన్ పెట్టేసిదా? అదేంటి, రేవతి పిన్ని కనిపించలేదని, కిరణ్ గారు స్టేషన్లో ఉన్నారని, ముహూర్తం దగ్గర పడుతుందని నేను కదా టెన్షన్ పడాలి. ఇక్కడ మాకు వేరే టెన్షన్ ఉంది, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఏం టెన్షన్ మావయ్య? కొంపదీసి ప్రీతి ఉషలు కిడ్నాప్ అయ్యారా? గంటలో రేవతి పిన్ని కిరణ్ గారులని వదిలేయకపోతే ప్రీతి ఉషలను చంపేస్తామని కిడ్నాపర్సు బెదిరిస్తున్నారా? ఆ విషయం నీకెలా తెలుసు? ప్రీతి ఉషలను కిడ్నాప్ చేయించింది నేనే మావయ్య. ఏంటి, ప్రీతి ఉషలని నువ్వు కిడ్నాప్ చేయించావా? ఎందుకంత షాక్ అవుతావత్తయ్య? రేవతి పిన్నిని నువ్వు కిడ్నాప్ చేయలేదా? మీరు ఒక్కరిని కిడ్నాప్ చేస్తే నేను ఇద్దరిని కిడ్నాప్ చేయించాను. ఎంతైనా నేను మీ కోడల్ని కదత్తయ్యా. ఉసై, పిల్లలెందుకు కిడ్నాప్ చేయించావు? మీరు రేవతి పిన్నిని దాచిపెట్టి ఈ పెళ్లి ఆపాలి అనుకుంటున్నారు. నేను పిల్లల్ని దాచిపెట్టి ఈ పెళ్లి జరిపించాలి అనుకుంటున్నాను. మన మధ్య ఛాలెంజ్ అదే కదా. మర్యాదగా పిల్లల్ని వదిలే, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు.
బెదిరిస్తున్నారేంటత్తయ్య? ఫోన్లో రౌడీలు ఏం చెప్పారో మర్చిపోయారా? గంటలోపు రేవతి పిన్ని కిరణ్ గారు రిజిస్టర్ ఆఫీస్లో ఉండకపోతే ప్రీతి ఉషలు ప్రాణాలతో ఇంటికి రారు. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? పాపం రేవతి పిన్ని మిమ్మల్ని ఎంత బతిమలాడింది విన్నారా మీరు? కిరణ్ గారు మర్యాదగా అడిగారు, పట్టించుకున్నారా? అందుకని పిల్లలెత్తుకుపోతావా? ఆ దారి చూపించింది మీరే అత్తయ్య. రేవతి పిన్నిని దాచిపెట్టి మీరే మొదలుపెట్టారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని నేను పిల్లల్ని దాచిపెట్టాను. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు సీత. ఆ మాట మీరంటున్నారా? మీ దగ్గర పని చేసేవాడని కిరణ్ గారిని చులకన చేసి అవమానించారు. మీ ఆడపడుచని కూడా చూడకుండా రేవతి పిన్నిని ఏడిపిస్తున్నారు. మంచి మనసుతో మీ చేతుల మీదుగా జరగాల్సిన పెళ్లిని మీరే ఆపుతున్నారు. 2 నిండు మనసులను మీ స్వార్థంతో విడగొడుతున్నారు. ఇన్ని తప్పులు చేసిన మీరు నా తప్పుల గురించి అడుగుతున్నారా? మీకు అర్హత ఉందా? హద్దు మీరుతున్నావు సీత. బుద్ధి చెప్తున్నానత్తయ్య. నన్ను ఈజీగా తీసుకుంటే నష్టపోయేది మీరే. నేను రౌడీలకు ముందే చెప్పాను, గంటలోపు మీరు రేవతి పిన్నిని కిరణ్ గార్లని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకురాకపోతే 2 గంటల తర్వాత ప్రీతి ఉషలను చంపేయమని చెప్పాను. ఈ పెళ్లి చేసి మీ పిల్లలను బతికించుకుంటారో లేక పెళ్లి ఆపి పిల్లల ప్రాణాలు తీస్తారో మీ ఇష్టం. టైం అయిపోతుంది, త్వరపడండి. కమాన్, క్విక్కు క్విక్కు. దీనికెంత పొగరు! నాకే వార్నింగ్ ఇస్తోంది, నన్నే బెదిరిస్తోంది. నువ్వు రేవతిని దాచిపెట్టినట్టు సీతకెలా తెలిసింది మహా? ఎవరు చెప్పారు? సీత గెస్సేసి ఉంటుందన్నయ్య. గాల్లో బాణం వేసింది, మనం దొరికిపోయాం. దొరికిపోయింది మనం కాదండి, మన పిల్లలు. ముందు వాళ్ళని మనం కాపాడుకోవాలి. సీత చెప్పింది చెయ్యి మహా, టైం లేదు. సీత, ఎంత పనిచేశావే! నిన్నేం చేసినా తప్పు లేదు. ఏమండి? నువ్వెప్పుడొచ్చావు మామా? నువ్వు మా పిన్ని వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నప్పుడు. అంతా వినేసావా? మొత్తం విన్నాను. నువ్వు ఇంకేదో చేస్తావనుకుంటే నువ్వు చేసిన పని ఇదా? ఒక పోలీస్కి కూతురు అయి ఉండి క్రిమినల్లా ఆలోచిస్తావా? నా చెల్లెల్నే కిడ్నాప్ చేయిస్తావా? నిన్ను నువ్వు కొట్టాల్సింది నన్ను కాదు మామా. నువ్వు కొట్టాలనుకుంటే మొదట మీ పిన్నిని, మీ నాన్నను, మీ బాబాయిని, ఆయన గారి భార్యని కొట్టాలి. వాళ్ళేం తప్పు చేశారని కొట్టాలి? తప్పు చేస్తుందే వాళ్ళు. ముందు వాళ్ళేం చేశారో విని ఆ తర్వాత నేను తప్పు చేశాను అనిపిస్తే నన్ను కొట్టు. ఏం చేశారు వాళ్ళు? రేవతి పిన్నిని దాచిపెట్టారు.